Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఇప్పటి వరకు మన ఛానల్లో మనం ఇంటర్ కి సంబంధించి CEC క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మనము ఇంటర్ ఇంకా డిగ్రీ కోర్సెస్ గురించి కూడా నేను ఎన్నో వీడియోస్ చేశాను. మీకు వాటన్ని లింక్ డిస్క్రిప్షన్ లో బాక్స్ లో పెడతాను. డూ వాచ్ ఇట్. సో ఇవాళ నేను కెరియర్ ఆఫ్టర్ 10th అనే టాపిక్ మీద ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఫస్ట్ ఇంటర్మీడియట్ గురించి డీటెయిల్స్ నేను చెప్తాను. సో ఇంటర్ లో ఏమవుతుందంటే ఇంటర్ వచ్చేసి 2 years కోర్స్. 10th తర్వాత మీకు 2 years చేస్తే ఇంటర్ కంప్లీట్ అవుతుంది. సో ఇంటర్ లో మనకి ఎన్నో కోర్సెస్ ఉన్నాయి, లైక్ ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి, సిఈసి అండ్ ఎంఈసి. సో నేను ఆల్రెడీ సపరేట్ గా ఎంపీసీ గురించి, బైపీసీ ఇవన్నీ కోర్స్ గురించి నేను వీడియో చేశాను. ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని నేను వీటి గురించి కొంచెం చెప్తాను డీటెయిల్స్. సో ఎంపీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దీంట్లో మీకు ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. మీకు దీంతో ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. మీరు ఫ్యూచర్ లో బీటెక్ చేద్దాం అనుకున్నా, సాఫ్ట్వేర్ కావాలనుకున్నా, ఇంజనీర్ కావాలనుకున్నా ఎంపీసీ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు సైన్స్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంపీసీని చూస్ చేసుకోండి. ఇట్ ఈస్ బెస్ట్. సో మూవ్ ఆన్ టు బైపీసీ. బైపీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దీంట్లో ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకా మనకి బయాలజీలో 2 సబ్జెక్ట్స్ డివైడ్ అయ్యాయి, అది బాటనీ, జువాలజీ. సో ఇది అంత సైన్స్ కి సంబంధించే. ఒకవేళ సైన్స్ స్ట్రీమ్ టోటల్ గా మ్యాథ్స్ వద్దనుకొని సైన్స్ స్ట్రీమ్ కావాలి అంటే బైపీసీ ఇస్ ద బెస్ట్ కోర్స్. మీకు డాక్టర్ గురించి కానీ, అగ్రికల్చర్ గురించి కానీ సైన్స్ అనేది బైపీసీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు డయాగ్రామ్స్ లో మీరు సరిగ్గా ఉన్నా, మీకు ఇంట్రెస్ట్ సైన్స్ స్ట్రీమ్ లో ఉంటే బైపీసీ ఇస్ ద బెస్ట్ కోర్స్. చాలా కాలేజెస్ ఓన్లీ ఎంపీసీ, బైపీసీ కోసం కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. నేను ఆల్రెడీ సపరేట్ గా బైపీసీ గురించి కూడా వీడియో చేశాను. డూ చెక్అవుట్. సో నెక్స్ట్ కామర్స్ స్ట్రీమ్స్ చూద్దాం. ఇప్పటిదాకా సైన్స్ లో ఎంపీసీ, బైపీసీ అనేది మనం చూసాం. ఇప్పుడు కామర్స్ స్ట్రీమ్ లో చూసినట్టయితే మనకి ఎంఈసీ, సిఈసి, హెచ్ఈసి ఉంటుంది. ఎంఈసీలో మీకు మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఎకనామిక్స్, కామర్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, దీని ఫుల్ ఫామ్. మీకు చాలా మంది సిఏ కావాలంటే ఏ కోర్స్ తీసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఎంఈసి ఇస్ ద బెస్ట్ కోర్స్ ఫర్ సిఏ. సిఏ కావాలనుకున్న వాళ్ళకు ఎంఈసి అనేది బెస్ట్ కోర్స్. దీంతో మీరు సిపిటి కూడా చేయండి. ఆ సిపిటి ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత సిఏ కాలేజెస్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఎంఈసి ఇస్ ద బెస్ట్ కోర్స్. మీకు మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఎంఈసి తీసుకోండి. ఒకవేళ మీకు మ్యాథ్స్ వద్దు అయినా సిఏ కావాలి అనుకుంటే మీరు సిఈసి తీసుకోండి. సిఈసి ఫుల్ ఫామ్ వచ్చేసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. సో దీంట్లో మ్యాథ్స్ ఉండదు, మ్యాథ్స్ ప్లేస్ లో సివిక్స్ ఉంటుంది మీకు. సో అంత థియరీ ఉంటుంది. ఓన్లీ మీకు కామర్స్ కొత్త సబ్జెక్ట్ కాబట్టి అదొకటి ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఇంకా మనకి ఇంకో కోర్స్ ఉంది, దట్ ఈస్ హెచ్ఈసి. హెచ్ఈసి ఫుల్ ఫామ్ వచ్చేసి హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. దీంట్లో మీకు కామర్స్ అనేది ఉండదు. సో ఓన్లీ సోషల్ కి సంబంధించిన సబ్జెక్ట్సే ఉంటాయి. అంటే మీ సోషల్ లో చదువుకున్న హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అనేది మనకి హెచ్ఈసిలో ఉంటుంది. ఇంకా చాలా మంది సివిల్స్ కి ప్రిపేర్ అవుదాము, ఏ కోర్స్ తీసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో సివిల్స్ కోసం అయితే హెచ్ఈసి ఇంకా సిఈసి బెస్ట్ కోర్స్. ఎందుకంటే హెచ్ఈసిలో అంత మీకు హిస్టరీ, ఎకనామీ, మన కంట్రీ కల్చర్స్ గురించి కానీ, హిస్టరీ కానీ, ఎకనామీ గురించి కానీ, సివిక్స్ ప్రెజెంట్ కానీ ఇవన్నీ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మీకు హెచ్ఈసి బెస్ట్ కోర్స్ ఫర్ సివిల్స్ పీపుల్.
స్టూడెంట్స్. అండ్ సిసి అయితే బ్యాంక్ జాబ్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. బ్యాంక్ జాబ్స్ ఎవరైనా చేద్దాం అనుకుంటే సిఈసి అండ్ ఎంఈసి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో కామర్స్ ఉంటుంది కాబట్టి. బ్యాంక్ అవసరమైందే కామర్స్. ఈ వీడియోలో మనం ఇంట్రో చూసాం ఎంఈసి సిఈసి ఇంటర్ కోర్స్. మీకు డీటెయిల్ గా కావాలంటే వాటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను. డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.